అందరికీ నమస్కారం. ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి 12వ తారీఖు పుట్టిన అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, గుణగణాలు ఎలా ఉంటాయి? ఈ 12లో 1 ఉంది, 2 ఉంది. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. సో యూజువల్‌గా సూర్యుడుంటే చంద్రుడు ఉండడు, చంద్రుడుంటే సూర్యుడు ఉండడు. బట్ ఈ ఇద్దరూ కలిసి ఉండడం ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో 1 + 2 కలిస్తే 3. సో మూడో తేదీ పుట్టిన నంబర్ లక్షణాలకి 12లో పుట్టిన నంబర్ లక్షణాలకి చాలా తేడాలు ఉంటాయి. సో 3 పుట్టిన వాళ్ళకి వీళ్ళకి గురువు ప్రభావం వల్ల, జూపిటర్ దీవెనల వల్ల, దేవతల గురు దీవెనల వల్ల విపరీతమైన తెలివి ఉంటుంది. ఈ 12న పుట్టిన వాళ్ళకి తల్లిదండ్రుల నుంచి వాళ్ళ తెలివంతా వీళ్ళు సొంతం చేసుకుంటారు. ఈ 12న పుట్టిన వాళ్ళు. సో 12న పుట్టిన వాళ్ళు ఎవరన్నా ఎక్కడన్నా పొగుడుతున్నా కూడా వీళ్ళు 12లో పుట్టిన వాళ్ళు మ్యాక్సిమం ఎలా చెప్తారంటే, ఇదంతా నా తల్లిదండ్రుల దీవెనలు, ఇదంతా నా తల్లిదండ్రుల ఆశీర్వాదం అని చెప్తుంటారు. సో ఈ 12న పుట్టిన వాళ్ళకి ఈ 1 ఉంది కాబట్టి 1 అనేది సూర్య భగవానుడి దీవెనల వల్ల ఈ 12న పుట్టిన వాళ్ళకి సునాయాసంగా చాలా పుట్టుకలకి డేట్ ఆఫ్ బర్త్లకి కష్టంగా ప్రయత్నిస్తే గవర్నమెంట్ జాబ్ 1 మార్కుతో, 2 మార్కులతో, 3 మార్కులతో మిస్ అయిపోతుంటుంది. ఈ 12న పుట్టిన వాళ్ళకి సునాయాసంగా గవర్నమెంట్ జాబ్, స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా పక్కన పెడితే ఇలా గవర్నమెంట్ జాబులు సునాయాసంగా లభిస్తాయి. చాలా లక్కీగా ఉంటారు. సో వీళ్ళు విపరీతమైన తెలివితో, కష్టపడే నేచర్తో మ్యాక్సిమం ఇంజనీర్స్గా, డాక్టర్స్గా, కొంతమంది యాక్టింగ్ రంగంలో, కొంతమంది మోడలింగ్ రంగంలో, కొంతమంది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో, కొంతమంది బ్యాంకింగ్ రంగంలో బాగా రాణిస్తారు. సో కొంతమంది ఈ 12న పుట్టిన వాళ్ళ పేర్లు తలుచుకొని సబ్జెక్ట్లోకి వెళ్దాము. సో 12న పుట్టిన వాళ్ళు కొంతమంది గొప్పవాళ్ళు. స్వామి వివేకానంద జనవరి 12, శ్రేయా ఘోషల్ మార్చి 12, ప్రియాంక గాంధీ జనవరి 12, జగపతి బాబు ఫిబ్రవరి 12. అసలు పేరు జగపతి చౌదరి ఆయన. సో సినిమాల కోసం జగపతి బాబు అని మార్చుకున్నారు. యాక్చువల్ పేరు జగపతి చౌదరి. సో జగపతి బాబులో నంబర్స్ బాగున్నాయి, దానివల్ల ఆయన మంచిగా షైన్ అయ్యారు. గోపీచంద్ జూన్ 12, శివరాజ్ కుమార్ జూలై 12, సిద్ధరామయ్య ప్రజెంట్ సీఎం ఆఫ్ కర్ణాటక ఆగస్టు 12, అమల సెప్టెంబర్ 12, స్నేహ అక్టోబర్ 12, రజనీకాంత్ డిసెంబర్ 12, యువరాజ్ సింగ్ డిసెంబర్ 12, జెఫ్ బెజోస్ జనవరి 12. సో ఇప్పుడు చెప్పుకున్న పేర్లన్నీ కూడా ఈ 12న పుట్టిన వాళ్ళు మ్యాక్సిమం కింద లెవెల్ నుంచి పైకి వచ్చిన వాళ్ళే. అంటే సూర్య భగవానుడు 1, 2, 1 ప్రభావం ఎక్కువ ఉంటుంది. 1 ఈస్ మోర్ డామినేటింగ్ దెన్ 2. సో 1 పవర్ వల్ల తొందరగా గవర్నమెంట్ జాబ్ రావడం, లేదా వీళ్ళు నచ్చిన రంగంలో సెటిల్ అవ్వడం, లేదా వ్యాపార రంగం 1 అనేది ఎక్కువ ఇండివిజువాలిటీ ఎక్కువ, సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ నంబర్ 1గా ఉండే క్వాలిటీ. ఈ 2 ఏం చేస్తుందంటే 1 కొంచెం డామినేటింగ్గా ఉంటుంది, 2 కొంచెం కామ్గా పెడుతుంది, కొంచెం సాఫ్ట్గా పెడుతుంది. సో ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి 2కి. తొందరగా స్పందించే నేచరు, తొందరగా ప్రేమలో పడే నేచరు, తొందరగా అట్రాక్ట్ అయ్యే నేచరు, తొందరగా మోసపోయే నేచర్ 2లో ఉంటుంది. సో ఈ 12లో పుట్టిన వాళ్ళు పర్టికులర్గా అమ్మాయిలు ప్రేమ విషయంలో ఎక్కువ ఇబ్బందులు, లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి ఈ 12న పుట్టిన అమ్మాయిలకి. ఈ 12న పుట్టిన అమ్మాయిలు పెళ్ళిలో 50 to 60% కేసెస్లో రాంగ్ సెలక్షన్ ఉంటుంది. ఆ అబ్బాయి వల్ల పెళ్ళైనాక చాలా ఇబ్బందులు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి, కొట్లాట్లు ఉంటాయి. అంటే పర్సనల్ లైఫ్లో ఈ 12 నంబరు ఇబ్బందులు. 12 అంటే ఏంటంటే తలకిందులు, రివర్స్. సో ఒకరికి డబ్బులు ఇచ్చాము, ఆ డబ్బులు తిరిగి రావు, మోసపోవడం. సో మనము ఈ 12లో ఏంటంటే మేజర్గా అమ్మాయిలకి ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్, డబ్బుల్లో మోసపోవడం, ఇచ్చిన వాళ్ళు తిరిగి ఎవరు అడుక్కుంటారు, ఇచ్చేస్తాము, మోసం చేసేది ఉంటుంది. సో నమ్మించి మోసం చేసేది ఎక్కువ ఈ 12 నంబర్లో ఉంటుంది. సో ఈ 12 నంబర్లో ఉండి
పేరులో వైబ్రేషన్స్ బాగుంటే మోసపోయే చాప్టర్ ఉండదు. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది పేరులో బలం చాలా 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 అవసరం. పేరులో నంబర్ ఎంత బాగుంటే లైఫ్ అంత బాగుంటుంది. సో ఈ 12లో పుట్టిన వాళ్ళకి లక్కీ నంబర్ 3, లక్కీ కలర్ పింక్ కలర్, పర్పుల్ కలర్, వైలెట్ కలర్. లక్కీ స్టోన్ అమెథిస్ట్. ఇది సైజ్ మోర్ దెన్ 7 క్యారెట్స్ ఉండాలి. 2 క్యారెట్లు 3 క్యారెట్లు 4 వేసుకుంటే పని చెయ్యదు. బరువు బట్టి క్యారెట్స్ ఉండాలి. మినిమం 7 క్యారెట్ స్టోన్ ఉండాలి. మెడలో వేసుకుంటే మంచిది. చాలామంది చేతిలో వేసుకుంటే ఏమి అంటున్నారు. చేతిలో వేసుకొని యూజువల్గా చికెన్ మటన్ తినేవాళ్ళు ఇలా తినడం వల్ల ఆ స్టోన్లో ఉన్న పవర్ తగ్గిపోతుంది. ఒక 3 నుంచి 6 నెలల్లో ఆ స్టోన్ ఇన్యాక్టివ్ అయిపోతుంది. మెడలో వేసుకున్నప్పుడు చేతులకి ఇబ్బంది లేదు, తినచ్చు. సో మెడలోంచి వెళ్ళిపోతుంది కాబట్టి తాగలదు స్టోన్కి, ఎలాంటి అంటు ఉండదు. సో స్టోన్స్ మెడలో వేసుకోవడం ఉత్తమం. అండ్ ఈ స్టోన్స్ అన్నీ కూడా మనము తిరుపతి కాళహస్తి మధ్యలో అంజమేడ్ అనే విలేజ్లో 108 రోజులు పూజలో పెట్టి, ఈ పూజలో పెట్టిన స్టోన్స్కి స్పిరిచువాలిటీ ఎక్కువ, శక్తి ఎక్కువ. ఈ స్టోన్స్ ధరించడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనుకున్న పనులు సకాలం నెరవేరుతాయి. శత్రువులు మనం దూరంగా పారిపోతారు. ఎక్కడ మనం చేయి చాచాల్సిన అవసరం రాదు, బేరం ఆడాల్సిన అవసరం రాదు. సొంతింటి కళ నెరవేరుతుంది. ఒక అదృష్టమైన లైఫ్ లీడ్ చేయడానికి ఒక లక్కీ స్టోన్ ఈ 12 పుట్టిన వాళ్ళకి అమెథిస్ట్. సో ఈ స్టోన్ కావాలి అన్నవాళ్ళు 9703335056 9703335056 నంబర్ సంప్రదిస్తే, ఎందుకంటే స్టోన్ వేసుకునే విధానం కూడా ఉంటుంది. ఆ విధానము ఆ ప్రొసీజర్ అని చెప్తారు. అది ఫాలో అయ్యి స్టోన్ వేసుకుంటే వేసుకున్న రోజు నుంచి లక్ స్టార్ట్ అవుతుంది. సో అన్లక్కీ నంబర్స్ ఉన్నాయి 12న పుట్టిన వాళ్ళకి. అన్లక్కీ నంబర్ వచ్చి 6, 15, 24 అన్లక్కీ డేట్స్. అన్లక్కీ నంబర్ 6. అన్లక్కీ కలర్ గ్రీన్. గ్రీన్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సో ఈ 12న పుట్టిన వాళ్ళు లెటర్ వితో కానీ డబ్ల్యూతో కానీ పుట్టిన వాళ్ళు, యూతో పేరున్న వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు. సో షుడ్ అవాయిడ్ VUW, కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే దే ఆల్ హ్యావ్ వాల్యూ 6. సో 12న పుట్టిన వాళ్ళు 6ను అవాయిడ్ చేయాలి. గ్రీన్ అవాయిడ్ చేయాలి. పచ్చ అసలు వేసుకోకూడదు, పచ్చ అవాయిడ్ చేయాలి. సో ఈ 12న పుట్టిన వాళ్ళకి 2024లో 50% అప్, 50% డౌన్ ఉంది. సో 12లో పుట్టి మీ లైఫ్ డౌన్గా ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి. నా అపాయింట్మెంట్ నంబర్ రాసుకోండి 8688157777. ఈ నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు అపాయింట్మెంట్ ఇస్తాను. కాల్స్ నాట్ పర్మిటెడ్ అండి. నార్మల్ కాల్స్ ఈ నెంబర్కి లేదు. 8688157777కి వాట్సాప్ చేయండి అపాయింట్మెంట్ కావాలనుకుంటే. ఎందుకంటే పేరులో బలం ఎంత ఉంటే లైఫ్ అంత బాగుంటుంది. అండ్ ఈ మధ్య నేను చెప్పడానికి కూడా బాధేస్తూ ఉంది. రోజు 150 to 200 షీట్స్, ఆ షీట్ల పైన న్యూమరాలజీ అనే ఒక షీట్ ఉంటుంది, కానీ దానిలో చేసేవాళ్ళ పేరు ఉండదు, ఏముండదు, అడ్రస్ ఉండదు. చెత్త చెత్త కరెక్షన్లు, ఘోరమైన కరెక్షన్స్. అంటే చాలామంది మన ప్రోగ్రాం చూసి పేరు కరెక్షన్ తీసుకోవాలనుకొని ఇంత దూరం రాలేము, వైజాగ్లో ఉన్నాం. వైజాగ్లో ఎవరన్నా న్యూమరాలజిస్టులు ఉన్నారా, రాజమండ్రిలో ఉన్నారా, గుంటూరులో ఎదుగుతున్నారు. ఇది ఎలా ఉంటాయంటే, నా దగ్గర పనిచేసిన వాళ్ళు 100-150 మంది బయట ఆఫీసులు పెట్టుకున్నారు. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు. వాళ్ళకి నేనేం నేర్పిలేదు. నేను ఇచ్చిన ప్రతి షీటు వీళ్ళ క్లయింట్స్ దగ్గర పోయి మాట్లాడి వాళ్ళ దగ్గర ఫోటోలు తీసి పెట్టుకొని, ఎవరు పోయినా ఇదే కరెక్షన్లు ఇస్తారు. దీనివల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. డేట్ ఆఫ్ బర్త్ బట్టి కరెక్షన్ మారిపోవాలి. అదే కరెక్షన్స్ పెట్టుకోవడం వల్ల మీకు చాలా ఇబ్బందులు. ఇది పేరు కాదు, మీ జీవితం. సో ఎవరికన్నా మీరు పోయి మీ పేరుని ఇస్తుంటే మీ జీవితాన్ని ఇచ్చినట్టే. వాళ్ళు రాంగ్ కరెక్షన్స్ పెడితే దానివల్ల మీకు నెగిటివ్ ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. సో టేక్ మై అపాయింట్మెంట్ అండ్ బీ బ్లెస్డ్ అండి. సో మీకు మీ పేరులో బలం ఎలా తెలుసుకోవాలో క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరులో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి, మన చుట్టూ వైబ్రేషన్స్ ఉన్నాయి. మన పేర్ల నంబర్స్ బాగుంటే వీ విల్ సీ పాజిటివ్ వైబ్రేషన్. మన పేర్ల నంబర్స్ బాగాలేకపోతే వీ విల్ సీ నెగిటివ్ వైబ్రేషన్స్. దిస్ ఇస్ ఏ గేమ్ ఆఫ్ నంబర్స్. సో చాలామంది ఓడిపోవడానికి, చిన్న ఏజ్లోనే హెల్త్ పాడు చేసుకోవడానికి
ఇంతకుముందు 50 ఏళ్ళకి గుండె జబ్బులు 20 ఏళ్ళకి పడిపోతున్నారు. 23 ఏళ్ళకి అబ్బాయి డ్యాన్స్ వేస్తే పడిపోయాడు. మనం చూస్తూ ఉన్నా వీడియో వస్తే వైరల్ అయింది ఒక వీడియో. చాలా బాధేస్తుంది. ఇవన్నీ కారణం పేరులో ఉన్న రాంగ్ నంబర్సే. 18 ఏళ్ళు చనిపోవాలా, 16 ఏళ్ళకి డెత్ అవ్వాలా, 12 ఏళ్ళకి షుగర్ రావాలని ఉండదండి. ఎవరి పేరైతే రాంగ్ వైబ్రేషన్స్లో ఉందో దిల్ అట్రాక్ట్ నెగిటివిటీ. మంచి నంబర్స్లో ఉండేవాళ్ళు పాజిటివిటీ అట్రాక్ట్ చేస్తారు. సో ప్రతి ఒక్కరి బాధ్యత ఏమిటంటే మన పేరులో నంబర్స్ బాగున్నాయి తెలుసుకోండి. సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చేయను, మీరు ఎక్కడ మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్కి పెట్టుకోండి. ఎందుకంటే ఎవరు ఇంటి లోపలికి చెప్పులు వేసుకొని రారండి, ఎవరు వచ్చినా బయట వదిలేసి వస్తారు. ఇది మన టెంపుల్ లాంటిది, మన ఇల్లు మనకు గుడిలాగా. సో ఎప్పుడైతే మీరు ఇంటి మెయిన్ డోర్కి స్పెల్లింగ్ పెడతారో పంచభూతాలు వస్తాయి. మీరు పంచభూతాలు ఆహ్వానించినట్టు. ఇప్పుడు నా ఇల్లు చూపించాను, ప్రతిరోజు నా ఇల్లు చెప్పక్కర్లేదు, ఇది కిరణ్ నేరు ఇల్లు అని చెప్పక్కర్లేదు. బయట ఒక బోర్డు పెట్టేస్తే ఆ బోర్డు వచ్చి మన బంధువుల కోసం కాదు, పంచభూతాలకి. పంచభూతాల స్పెల్లింగ్ చూసినప్పుడు స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంటే మీకు పాజిటివ్ ఇస్తాయి, మీకు అండగా వస్తాయి, మిమ్మల్ని దీవిస్తాయి, మిమ్మల్ని గెలిపిస్తాయి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నేమ్. ఇప్పుడు ఎవరు కూడా డేట్ ఆఫ్ బర్త్ పెట్టి పిలవరు కదండి, పేరు పెట్టి పిలుస్తారు. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా. పేరు బాగుంటే గెలుపు. సో చాలామంది ఏమంటే 25 ఏళ్ళు బాగున్నాం కదా, పుట్టుకలో ఉన్న శక్తి 25-30 వరకు లాగుతుంది. జీవితాంతం మనం బాగుండాలంటే మన పేరు లాగాలి. సో పేరుకి అంత ఇంపార్టెన్స్. మన ఫస్ట్ పండగ ఏంటంటే నామకరణం. పేరుకి అంత ఇంపార్టెన్స్. చిన్న పిల్లలకి దయచేసి వాట్సాప్ చేయకండి, వారం అయింది పుట్టి నా ఈ పేరు పెట్టండి అని. డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఈ స్క్రీన్లో ఏ నెంబర్ చేసినా డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఇస్తారు. 3200 ఫీజు ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి ఈ పేరు అనుకుంటున్నాం, ఇది బాగాలేదమ్మా, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక పేరు, నెక్స్ట్ డే ఇంకో పేరు, ఇలా వాయించి పడేస్తున్నారు. దయచేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పెద్దవాళ్ళకి ఆప్షన్ ఇస్తున్నా, ఆఫ్టర్ 10 years దాటిన వాళ్ళకి మీ పేరు, పిలిచే పేరు, మీ పేరు ఏంటి, పిలిచే పేరు ఏంటి అంటే ఫుల్ నేమ్ ఉంటుంది, కాలింగ్ నేమ్ ఒకటి ఉంటుంది. కొంతమందికి ఏమంటే పేరు రవికుమార్ అని పిలిచే పేరు సంజయ్ లేకపోతే మింటూనో చింటూనో అంటున్నారు. అసలు పేరు పిలవట్లేదు. కాబట్టి మీ పూర్తి పేరేంటి, పిలిచే పేరేంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి నాకు పంపిస్తే నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. మీ స్క్రీన్లో ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది 24 hours లోపల. మీ సమస్యలు ఏంటో నాకు పెట్టకండి. చాలామంది పేజీలు ప్రాబ్లమ్స్ చెప్పినా పెడుతున్నారు. నేను సుమన్ టీవీలో ఇది 5th year అయిపోయింది, నా ప్రోగ్రామ్స్ 5 ఏళ్ళు, ఇది 6th year. బట్ స్టిల్ చెప్తున్నా కూడా చాలామంది చాలా రాస్తారు. ఇంగ్లీష్లోనే టైప్ చేసి పెట్టండి. 1, 2 ప్రాబ్లమ్స్ పెట్టకండి. 24 hours దయచేసి ఆగండి. మీరు పెట్టే నంబర్లు నా నంబర్కి పెడితే నా నంబర్ వచ్చి మీకు రిప్లై రాదు, ఆఫీస్ నంబర్స్ నుంచి వస్తాయి. కాబట్టి నా నంబర్కి కంటిన్యూ చాటింగ్ చేయకండి. నేను చాలామందికి వాయిస్ ఇవ్వాలి కాబట్టి నాకు ఇబ్బంది వస్తుంది. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. 9121685513 9121685513 మై పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. The last WhatsApp number is 9133789199 9133789199. సో స్క్రీన్లో మీరు ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందంటే మీ పేరు బాగుందనుకోండి, మీ పేరు బాగుందండి, కరెక్షన్ అవసరం లేదు. ఒకవేళ మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు ఆ నంబర్ వల్ల మీకు జరిగే నష్టాలు ఏంటో కూడా మీకు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్క నంబర్ బాగాలేకపోతే మనకు 30 to 35% బాగాలేనట్టు పేరులో ఎఫెక్ట్. 2 నంబర్స్ బాగాలేవంటే 70% బాగాలేదని. సో ఈ మధ్య నేను ఆల్మోస్ట్ చూస్తున్నాను, ఒక్కొక్క మనిషికి 2 రాంగ్ నెంబర్స్ ఉన్నాయి, 3 రాంగ్ నెంబర్స్ ఉండడం రేర్, చాలా రేర్. బట్ ఉన్నారు. అంటే 100% వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. ఎవరితో మహాన కొట్లాట్లు వస్తాయి, మంచి చెప్పకపోతే చెడు అవుతుంది. సో తరచూ కోర్ట్ కేసెస్, లిటిగేషన్స్, యాక్సిడెంట్స్ అయ్యే నంబరు 3 బ్యాడ్ నెంబర్స్ ఉంటాయి. సో ఒక్క రాంగ్ నెంబర్ ఉన్నా వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. బాగాలేకపోతే నేను వెంటనే వాయిస్ ఇస్తాను, వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి అని. ఇది 3200 ఫీజు ఉంటుంది. ఎందుకంటే దోషాలు ఉన్న పేర్లని కాంచానాం కర్మ విమోచన చేసుకోవాలి. సో ఆఫీస్ రన్ చేయడానికి, బిల్డింగ్ రెంట్స్ కట్టడానికి, స్టాఫ్ శాలరీస్కి ఈ ఫీజు వాడడం జరుగుతుంది.
అపాయింట్మెంట్ మస్ట్ అన్న వాళ్ళు లేట్ చేయకుండా తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే నాకు మోర్ దెన్ 37 lakhs క్లయింట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి, నా సొంత సిస్టర్ లాగా, బ్రదర్ లాగా భావించి చక్కటి కరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది పేరు కాదు, ఒక జీవితం. పేరులో చక్కటి నంబర్స్ గెలిపిస్తాయి. అప్పుడు మనకు ప్రతిరోజు పండగలా ఉంటుంది. సో బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా కరెక్షన్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.